కుమారా, కళ్ళకు గంటలు కట్టి ఉండడం నన్ను ఎప్పుడు గుర్తించగలిగింది నాయన? విధి విపరీతము కాకుండా నీవు మీ తండ్రి గారిని మెచ్చుకోగలవరా? ఈ పుత్రోశ్లేష సౌఖ్యం ఎంత అద్భుతమో కదా! పున్నామ నరకాత్రాయత ఇది పుత్రః అన్నారు. కష్టములను కదలేని సుఖములా తనగేసడివా సంసారమనియని సారాంతకాలే పుత్రమును ఐహికం బహుగుణ ఐశ్వర్యమైతాయే అమరయే మీ సోదరుడు పుష్కరుల వారు మంత్రి దేవ సహితంగా వచ్చి మీ దర్శనం ఉపేక్షిస్తున్నారు ప్రభు. నా సోదరుడు అర్జునించడం ఇంతకాలమునకు నాపై ప్రేమ కల్పించాను. సరే పద మాస్తే స్వామి, మన స్వయంవరం నాడు బంధుత్వములు కూడా మరసి మీతో సమరము చేసిన వాడు ఈనాడు మీ మీద ప్రేమ కథమును వచ్చి ఉండనందున ఇందులో దురాలోచన ఉన్నట్టు
మాట్లాడుతున్నది. కొంచెం ఓచుకుడు స్వామి. పుష్కరుడు మోసగాడు. వద్దు కుసుమా. అప్పుడు ఏదో జరిగిన దాని గురించి ఇప్పుడు అనుమానింపలేదా? నీవు నిశ్చింతగా ఉండదు. నాకై వచ్చిన సోదరుని ఆదరించి వచ్చాను. పదవా నేను ఎందరెందరినో జయించిన పాచికలాటలో తమర పారయశములుగా చూచిన వారు తెలుపగరు చూతురు మీదకు శక్తినంచు దేవేచితి చూదమాడగా వేగమురము సముచితముగా పాచిక పారణీక తగుపాటున మోదమి నొందదే సోదరా, ఏమీ ఈ విచిత్రోద్యమము జోదము ఒక వ్యసనము కదా. జ్ఞాతమైన మనకి తగునో తగదు. నా కోరిక తీర్చవలను, మోదము కూర్చవలను. పుష్కర పుష్కర చటదు చెడివారను ఆడుతుండి విద్యులెవ్వరును చూదము జోలికి పోవరెందునో ఖేదము కనుక చేయనది కేవల దుర్వ్యసనంపు సొంతుది. వాదము నాడబోట పుష్కర వాదము నాడబోట మరి వాస్తవమెంటిది వినముచ్చుమా. చూదమో కేదమో మోదమో కీడయో వ్యసనమో పుష్కరరాజు చేపట్టినాడు, వెనుకడుగు వెయ్యలేడు. బ్రాహ్మణ శ్రేష్ఠ, సకల ధర్మములు సారమరించిన నీ ధర్మ పన్నుములు వినరాలి. బాధ్యతలు ఆడదము లేక ఓడితే నేను శరణ వేడదము కాల్చి చెప్పు. సోదర, నీ ప్రసంగము నన్ను ఎంతో బాధిస్తున్నది. మహారాజా, ఇలాగి వల్ల కూర్చున్నా ఇడిచిపుచ్చు అడవుతా జోదమానమో మరి మోదమందా ఓడిపోయి నలచు ఒప్పుకునను రెండు మార్గాలుగా రెండు లేవు తెలుపు మింగొక్కలేవు తెల్లముగను. పుష్కరదేవులారా, మీ నేను కోరి దూరం వద్దని చెప్పిదిని గాని చాడిదిగా ఈ క్రీడ యందు నన్ను గెలవదాలు వారే లేదు. కోరి ఓటమి కాంక్షించు మీ మేల కాదనవలే. రెండు మీ అభిష్టం ఇది. యోచించుతున్నా ఇప్పుడు ఇది చూడ నాకేదో అనుమానం కలుగుతున్నది. భయం లేదు మా నా పంచము ఈ మరిగా నా సంఖ్య 2. నేను నా ముత్యాల సరువు ధన్యముగా పెట్టుతున్నా. గెలుపు మాదే. శుద్ధ విద్యానైపుణుడు కదా. సరే ఈసారి ఈ కంకణం
ఇదిగో, నీ ఓడిని ఈ మణిహారం అనే పందెంలో పెట్టుతున్నాను. ఈసారి పందెం ఏంటో నీ ముందు సంఖ్య 3, 4. ప్రభు ఆటలు జాగ్రత్తగా వేడు. దేవరా మరలా సోదరుడు గెలిచినాడు. ఈసారి పందెము ఈ చిన్న చిన్న పందెములు సందుగా లేవు. అట్లయినను నా విశిష్ట రాజ్య పండాకారం అనే పంచముగా గుర్తుంది. నేను నా నిశిత రాజ్య భాండాగారం అనే పందెముగా వదులుతున్నాను. తమ్ముడు ఏం చాలు, మాకే అభ్యంతరం లేదు. దేవరా వార్స్నేయ మాటలకైనా స్పందించను. వార్స్నేయ నీ ముందుకు పంచము వేయము. నా సంఖ్య 1, 1. గెలుపు నాది. ఈసారి పంచముగా నేను పాలించు నిలిచను నేరుగా పంచమునందు నీదగు పంచమేదో ప్రభు, రాజ్యము 8 అష్టమ శని నెలరాజా, శనినే కోరుతున్నావా? ఇదిగో పంచము వేయిస్తున్నాను. సరే గెలుపు నాది. ఈ పుష్కరుడా మాట వినరైతివి ఎంతటి మాయ జరిగే. భూములేన రాజన్యం భూములునే. ఇంత మెదల మాయాసిన ఈశ్వరుడా. ఏదో ధర్మము ఏమాని పుష్కరుడా నిషధాచుడు. ఇటువంటి నాటకాన్ని ప్రదర్శింపజేస్తున్నాడు. అతను స్వతహాగా ఆర్మనిస్టు. జరగండి పెద్ద జరగండి కొంచెం జరగండి. Oh,
కొడుకులుంటే కడుపు కట్టుకొని పాసిళ్లలో పని చేసేనా అప్పుడు రాయ వచ్చినాక అన్న ఇంటి కానింటి తమ్మునింటికి ఆ తల్లిదండ్రిని తోలుతుంటే చేత కర్ర పట్టుకొని చెయ్యి తచ్చి చేత పట్టుకొని ఉన్నదంతా ఉంచి కట్టినం నేను కడలికి స్వామి. నేను ఇంకా నడవజాలనుకున్నాను. భానుడు తీవ్ర దాహం చూపిస్తున్నాడు. పాదముల ఎందుకు నాకు ఆయాసం కూడా అధికమవుతున్నది స్వామి. నేను ఇంకా నడవజాలను. రాజంతపురమన పట్టు తివాచీనపై వెచ్చి నిన్ను ఈ కారణముల పరు ఎతలు దాల్చుతున్నా నేను అది అంత ఎలుగుంది కృతము స్వామి. మీరు మాత్రం ఏం చేయదు. నిజము దేవి నిజం. ఇంకా ఇంద్రసేనుని భారతీ వాసిని ఎంట మా తల్లి గారు లేకుండా వాణి పాద చూడతారమా స్వామి. నిజము దేవి నిజం. ఈసరికి ఇంద్రసేనుడు విదర్భ చేరిగి ఉండు. ఆ ఉత్సవం చెందామన్న విశ్రాంతిగా అయిపోయి సేదని ఈ నరకమ్మ జంతుల ఇంతటితో వదలరా. ఓ అరణ్యమా నరకతుల్యం పుక్షుద్బాధ నరులకగట మీరు భుజింపండి స్వామి. లేదు దేవి నీవే చెప్పు. లేదు, పతిత నటి ఏ సతి తినకూడదు స్వామి. తమరు భుజించండి. సరే దేవి ఈ మహావృక్షం నందు ఇంకొక ఫలమైనను లేకుండా చూద్దాం. ఈ వృక్షంలో ఎందు ఫలమేమి లభించకూడదని శాసించినను ఈ ఫలమేమి లభించే అవురా దేవేంద్రుడు వీరిపై జాలిపడి ఈ ఫలం వేడినారు. ఈ ఫలమును వారు భుజించడంతో ఆఖరి దప్పును తీరు. బ్రాహ్మణోత్తలకు నమస్కారం. నమస్కారం. అయ్యా అయ్యా ఏం చేయగలరు? ఆ బాగుని తిన ఆకలి తీర్చుడు. స్వీకరించుడయ్యా. అయ్యా మీ అదార్యం నా ఆకలి తీరినట్టు ఆ సెలవు. బ్రాహ్మణోత్తమ ఈ అరణ్యమును గచ్చు మార్గము తెప్పగలరా? ఏడు దినముల నుండి ఊడు నీళ్లకు నేనోతు కొనగలైది దాని కూడా
పక్షులు అక్కడ రాలుతున్నది. వాటిని నువ్వు పట్టి తెచ్చి మన ఆకలి తీర్చుకుంది. ఈ విద్య దాసదాసి జనంబులు వింధ్యావరులు వీపుతుండా పట్టు దివాసీల మీద నడిచిన నేను ఈ నట్టడవిలో ఒంటరిగా ముళ్ళపై నడుగులు స్థితి కావచ్చు. అది నా కర్తవ్యం కదా స్వామి. నీవు నా సతి ఎగుట నా అదృష్టం. లేదు స్వామి, మీరు పతి ఎగుటయే నా అదృష్టము. సరే సరే కడు బడలి కొంత విశ్రమంతో కదా. అనసూయనుడికి శీఘ్రముగా నిద్రావసురాలి. నేనెంతటి కఠిన హృదయం రైతుని పరుపుల మెత్తగా పవ్వళించు నీరు సుకుమార దేహము నీరగా ఎట్లు పయనింపజేసితో ఇట్టి శిలరాగే ఈ తోడు నీడయై నిన్నంటి వచ్చిన ఆలికి ఆకల్లు కాబట్టి వాళ్ళకి ఏదైతే నాకే కదా మాట వస్తుంది. అయ్యా, నేను నా నాదుడును రాజ్య సర్వస్వమును పోగొట్టుకుని అడవుల పాలైతివి. ఎందు నిద్రించుతున్న నన్ను నా నాదుడు వదిలి ఎటు వెళ్ళిపోయినాడయ్యా. ఎందుకు నీ ముప్పు సొప్పులు నాకు ఎలిగింతలు పడుతుంది. నీ వయ్యారం నన్ను నీ కోరకు ఏలికమై మా ఎక్కలు కూడా దేవతమై నన్ను ఏలుకుందాం. వారి నుండి రక్షించిన నాకు మీరు తండ్రితో సమానం. బావి వర్షాలు మాట్లాడుతూ కానీ దైవసముండదు పదునే మనసునే
ఏది తల్లిదండ్రులుగా ఏదా భద్రుడన్నా బతుకు ఆగమ్ము చేసుకోవద్దు గంగా ఏదా భద్రుడన్నా సిగరెట్ చుట్టాను వంబాకు తంబాకు దౌడ కింద పెట్టి కష్టపిస్తానులే కష్టపిస్తాను తెల్ల గోడాలన్నీ అలిగిరి ముగ్గుదే అలా తెల్ల గోడాలన్నీ అలుపు దల్లీలతో ఉమ్మవుతి నువ్వు పాడు చేస్తుంటావు గంగాయి అరే గంగాయి రాగదురన్నా అక్కువాగము చేసుకోమల్లో కవేరల్లో భద్రంగా బండిడు కన్నా ముహూర్తమేదో వచ్చి ముంచుగా పోయినట్టు శనికాలతోనే కూర్చుకొని పోతు ముహూర్తమేదో వచ్చి ముంచుగా పోయినట్టు శనికాలతోనే కూర్చుకొని పోతు వచ్చేది పోయేది ఏది గమనించగా వచ్చేది పోయేది ఏది గమనించ ఎదురొచ్చిన బండి ఎదురుగా కొట్టావు భద్రంగా అరే భద్రంగా బండి నడుపన్నా బండి చేయడారితే వస్తు నరకవేరల్లో భద్రంగా బండి నడుపన్నా సైరు సాండుతే తప్పదాని తారు రోడ్డు మీద పక్క తలవయ్యతారు నా ప్రాణమే పోతుంది భద్రంగా అరే భద్రంగా బండి నడుపన్నా బండి చేయడారితే వస్తు నరకవేరల్లో భద్రంగా బండి నడుపన్నా బాధలు గాథలు నా సొంతమైనట్టు మందు దాటిద మనసు మంచిగుంటారని అన్నా తమ్మి ఓ బావమర్ది తప్పదాగితారు అరే తప్పదాగితారు రోడ్డు మీద పడితే కన్న తల్లి కడుపు కాలుతుంది కనుక కట్టుకున్నాని తాలి దెగుతలి కొడుక తోడ పుట్టిన అక్క చెల్లెలకు తోడు లేకుండా పోయి నీ ఇల్లు గుల్లాయి నీ కుటుంబం రోడ్డున పడతాది రందా తమ్ములారా నా పాపమునకు తీసుకెళ్ళి ఉన్నవా? రక్షించండి 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 మండలిని కాపాడండి కాపాడండి రక్షించండి రక్షించండి ఎవరు నిన్నుగా ఆశను పడవలసే నీరు అవనేత అవనేత బాహుడైన రామన్న ఒంటరి వాడిగా అశ్వశిక్షకుడుగా చేరి నీ పరిస్థితులు సగమైన విధము నన్ను స్మరించి సకల రాజలాంఛనములతో నీ రూపు నువ్వు పొందగలవు. ధన్యోస్మి ధన్యోస్మి కంపనగా ధన్యోస్మి ప్రభువులు అన్నట్లు అవును, యువరాజు ఇంద్రసేనుని విదర్భలోకి వచ్చేసరికి నలదమయంతులు అడవికి ఏమిటచే వారి జాడ కానక ఆ నిషిధన ఉండ ఇచ్చడింపక ఇదిగో ఈ అయోధ్య చేరి ఈ మహారాజు సేవ అట్లయినను ఇంతవరకు నలదమయంతుల ధరించిన దమయంతిని ఏ మార్చి పారిపోయి
ఒక సార్థవాదుల పుట్టులో చేదీపురం చేరి ఆ రాణి వద్ద సైలెంట్గా సేవిస్తున్న దమయంతిని కనబడింది. దమయంతి దేవికి ఇన్ని ఇక్కట్లు ప్రాప్తించినవా? మరి ఇప్పుడు ఆమె కర్ణాదులతో భీమరాజు చెంతకు చేర్చి నదుని వెతుకుతూ ఇటు వచ్చింది. నర చక్రవర్తి ఏమి నట్టడవిలో అర్ధాంగిని అది పారిపోవటని ఎలా తలచమలే ఏ పరిస్థితుల్లో నచ్చును కదా. అవునా? తప్పడను నీవే సాక్ష్యమిడియో నన్ను దూషింపని న్యాయమౌనే కాంతమేళంచి తానట్టు కఠినుడగుచో తప్పలేదా? ధర్మశాస్త్రంబు చదువుకున్నాను. ధర్మశాస్త్రంబు పేరత్త ధరణియంబు భక్త నడవడి పరులతో పలుకనగునే దైవ కృతమంచు మనమున కొనుచో సైజయుండుట సతకి ధర్మము వినుమా. అంతేగాక అవునవును వ్యక్తి తానొనరించి నవ్వు వ్యక్త పనులు విధి అనుసరించి వర్తిల్లు విషయమెరిగి నరుని వర్తన ఎనకటి నరక తెలిసి బాబు కొండు విటు వాదించే బ్రాహ్మణుంట అశ్వచాల చంత నేను ఇతని పట్ల అనుమానం ఉన్నట్టు బయటపడదా సుమి? జాగ్రత్త. మంచిది ప్రభు గర్భంలో ఉన్నప్పుడు బలిష్టంగా ఉంటే అదియా ప్రభు నీ సందేశము. మా నగరాజు జూదములో ఓడిపోయి అడవి చేయుటచే అతని వెతుకుచూ తిరిగి నాకు అన్న పానీయములు లేక ఇలా బస చిక్కి నీలికాంతుల యవనికను విస్ఫుటముగా అగ్గినట్టున్న ముత్యం శివుని తాండవ కేలించి పిల్లియగయుతు గగనాన మెలచిన గజ్జలనగా ములయందో చంద్రుడు మిముగూడు సమయమందు నలుమూర్చి కుమలదే నక్షత్ర తతులార కలిగి ఈ వెన్నెలా
కాక. దేవా మీ రాక ఎక్కడి నుండి దేవా అలా వచ్చేసింది మనరాజుకి వెతికి విసికి వేజారిన భీమరాజు ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఏమి ఆ నిర్ణయము? నలుడిగా దొరకడని భావించి దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించినాడు. ఇది నిజమా? కాకుండా మళ్ళా ప్రకటించినట్టు సమయాభావం వలన మిమ్మల్ని ఆహ్వానింప నేనే వచ్చింది. సమయాభావమా? ఆయన స్వయంవరం ఎప్పుడు? రేపు ఉదయంనే ఈ సాయంకాలముకే మీరు విదర్భ చేరవాలి. అది ఎట్టు సాధ్యం? బాబు, నలరాజు సముండును అశ్వహృదయము కలిగిన వాడును సందేహం ఏదైనా రాదు. మన బాహువుడున్నాడు కదా, అతడు తెలుపవలను. బావుగా చూడన్నాడు కదా, అరే హరి నన్నేలు హరి హరి నన్నేలు హరి హరి నా భార్యకు స్వయంవరం. రేపు స్వయంవరంలో ఎవరిని ఎన్నుకుంటాను నా భార్య? రూపం చూసి నన్నింటి ఎగతాళి చేసింది మీరు. అందరూ వస్తున్నారు, అందరూ వస్తున్నారు. నీ కళ్ళతో ఎదురు చూస్తున్నాను కదా. అయ్యో, నేను ఏమి చేయదును, ఏమి చేయదును. రాజా ఇంకా ఏలవి కనిపించాడు. సుదేవుడు అయోధ్యలోనే నిన్ను గుర్తించినాడు. ఈ ద్వితీయ స్వయంవరము ఇన్నిచ్చిన తప్పించడం పనిలో ఉపాయం మాత్రమేనా? ఇంకా కాలం నువ్వా ఇప్పటికైనా మీరు అంగీకరింపరచు. మరణ జన్మం పొందిన మగనిజేయ, మరణ జన్మం పొందిన మగనిజేయ, ప్రార్థన మనస్సు దైవమును ఆధివేద్రా. ఎప్పుడుగా అంశని సముఖ్యముల పుడుగాంస జయమేమి మీరేమి ఇవ్వను నీవు. నవరాజా, దేవతల స్వయంవరం నాడు దమయంతి దేవతను ధృవీకరించడం చేత నాటి నుండి మేము వెంటాడు వేధించి మీకు మనగూడిన కష్టములన్నిటికీ నేనే కారకూడదు. నన్ను మన్నించుడు. నీవెవరు? నేను కరిదాసు అనగా కరిదాసు అనగా శనిసేవుని. మమ్మల్ని బట్టి పీడించారా? అవును. అప్పటి నుండి ఇప్పటిదాకా మీకు మనగూడిన కష్టములన్నీ కూడా నేనే కారకూడదు. మీ చరిత్ర సర్వలోకాల పాటు సర్వకాలాల పాటు కీర్తివంతమై వెలుగొందును గాక. కలిరాజా,
మళ్ళీ నా రూపము నాకు ఎలా వచ్చును? నా ప్రభావముచే కర్కోటకుడు కాటు వలన మీకు ప్రాప్తించిన ఈ వికృత స్వరూపం తొలగిపోవుటకు కర్కోటకుడు మీకు ఇచ్చిన వరమును గుర్తించుకొని స్మరించినా చాలు. మరలా మీ రూపు రాజలాంఛనాలతో పొందగలవు. ఓం కర్కోటకాయ నమః. ఓం కర్కోటకాయ నమః. ఓం కర్కోటకాయ నమః. కర్కోటకాయ నమః. రాజా, సార్వభౌమమైన మేమే నీ వలన ఇన్ని కష్టాలు పడవచ్చు. ఇక సామాన్య ప్రజలకు జీవితుడు నరరాజా, కర్కోటకుడైన నాగరాజు పుణ్య దంపతులను నల్లమయ్యకు మేము అశ్వహృదయం వెళ్ళి మీకు నేర్పించిన ఉత్పన్న రాజస్సుని స్మరించినా చాలు. అట్టి ప్రదేశంలో నేను ఉండజాలక దూరబలదాన్ని మీకు వరదచుకున్నాను. అట్లయినా మీ రన్నవారిని శృతించి ఈ జనులంతా సుఖశాంతులతో వర్తిల్లుతురుగా. మహాప్రభు మహాప్రభు యువరాజు ఇంద్రసేనుడైన రాజశేఖరుని తలంచి ఇక్కడికి వచ్చినారు. సభా మంటపమున వేచి ఉన్నారు ప్రభు. నీ రాజ్యమును నీకు ప్రాప్తించినది. రోజు పొద్దున్న ఈ శ్లోకాలు చదివితే ఇత బాధలు ఉండవు కావున రాజ్యములను ప్రజలందరూ అనవసరంగా మనం చూస్తున్నాము. ఓం కర్కోటకస్య నాదస్య కీర్తనం కలినాశనం. కీర్తనం కలినాశనం. కలినాశనం కలినాశనం కలినాశనం. ఈ శ్లోకాన్ని ఎవరైతే చూస్తారో వారికి శనేశ్వరి బాధలు తొలగిపోతాయి. శనేశ్వర, నీవే స్వయంగా చెప్పి వెళ్ళము. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. సగుణ నిర్గుణరాహితాయ దమయంతి స్వయంవరానికి కళ్యాణానికి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళారు కదా, కళ్యాణ కట్నాలు వేయాలండి. కళ్యాణ కట్నాలు వేసి దమయంతిని నల చక్రవర్తిని ఆశీర్వదిస్తారు. చూశారు కదా. సర్వమంగళ నామ సీతారామ రామ సర్వ విముక్త శాంతి రామ మనమరాలను ఓడించాలని అందగత్తగా తయారై ముద్దుల సైదరెడ్డి గారు వారి మనసు దోసుకున్నారు. నుంచి గుండు వెంకటేశ్వర్ల గౌడు. ఓకే అండి.